హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1319. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఎలిమినేషన్కి సంబంధించి అనమాట. ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, అసలు వాళ్ళ కారణాలు ఏంటి, ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు, ఎవరో ఎలిమినేట్ అవ్వాల్సింది వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, మొత్తం మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే షార్ట్గానే ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పాయింట్కి వెళ్ళిపోతే, ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో కొన్ని అప్రిషియేషన్ జరిగాయి, కొన్ని నార్మల్గా వార్నింగ్లు ఇవ్వడం జరిగాయి. ఇంకా ఫైనల్ కదా వార్నింగ్లు ఇచ్చే ఏం ప్రయోజనం ఉండదు, అంతగా ఏం కంటెంట్ కూడా రాదు, ఫైట్స్ కూడా జరగవు ఇంకా అని చెప్పేసి మనకి మొత్తానికి ఇంకా మీకు తెలిసింది, అవినాష్ ఫైనలిస్ట్కి వెళ్ళాడు. ఇంకా ఫైనల్కి వెళ్ళాడు అంటే అతనికి కొంచెం ఫేవరే ఉంటుంది. ఇతను ఫైనల్కి వెళ్ళడం వల్ల రోహిణికి తేజకి దెబ్బ కొడుతుంది. ఎందుకు అంటే ఎలిమినేట్ అవ్వాల్సింది అవినాష్కి తక్కువ వచ్చాయి, కానీ అక్కడ ఫినాలేకి వెళ్ళే రీజన్తో కొంచెం గేమ్ కూడా ఆడాడు కాబట్టి ఇక్కడ కొంచెం డైవర్షన్ జరిగాయి. మొత్తానికైతే ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడబ్బా. మొత్తానికి తేజ ఎలిమినేటెడ్. ఎందుకు తేజ ఎలిమినేటెడ్, ఏ విధంగా, ఎందుకు అంటే తేజ యాక్చువల్గా లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. లీస్ట్ అయితే కాదు, లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్. లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్స్ అంటే ఎందుకు ఎలిమినేట్ చేసి ఉంటారు అనేది కారణం చెప్పాలి అంటే, నిన్ననే గౌతమ్ మీద కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ వేశాడు. అవన్నీ మీరు లైవ్లో వేశారు, లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఎపిసోడ్లో అంతగా చూపించలేదు, జస్ట్ ఒక 1 minute 2 minutes చూపించారు అంతే. ఆ ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే, నటిస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పేసి. అది తేజ ఎందుకు మాట్లాడాడు అంటే క్లారిటీగా చెప్తా, లాజికల్గా ఏంటంటే ఆలోచించి వినండి ఎందుకు అట్లా చేశాడు అనేది. తేజకి ఏం లేదబ్బా, ఒకటే, తేజ ఎలిమినేట్ అవుతాడు, డబల్ ఎలిమినేషన్ ఉంటుంది, తేజకి ఐడియా ఉంటుంది, చాలా తెలివి ఉంది తేజకి. ఇక్కడ ఏం చేయాలి తేజ, ఆ ఓట్లు ఇంకొక్కరోజు ఉంది, ఆ రోజు నిన్న మొన్నటికి ఒక్కరోజు ఉంది, తేజకు కూడా తెలుసు ఏం చేయాలి. ఏదో ఒకటి ప్రూవ్ చేస్తే, ఏదో ఒకటి చేస్తే, ఎట్లన్నా గేమ్స్లో ఛాన్స్ ఇవ్వట్లేదు, ఎట్లన్నా గేమ్స్లో నాకు గెలవనివ్వట్లేదు, నేను లో అయిపోయానని తనకి తెలుసు. ఒకరి మీద గొడవ పడదాం, స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీద ఒకరి మీద పడితే ఇంకొకరు ఫ్యాన్ నాకు ఓటేస్తారు అనే ఆలోచన మీద అయితే మొత్తానికి సిద్ధమైపోయాడు. ఎట్లా అంటే దానికి ప్లాన్ ఏంటి, అది ఎగ్జిక్యూట్ ఎట్లా చేసినా అంటే, ఇప్పుడు గౌతమ్ మీద కావాలని గొడవ వేసుకున్నాడు అంటే రీజను ఇదే, నన్ను ఎందుకు కన్సల్ట్ చేయలేదు, నువ్వు కావాలనే తీసేసినావు. ఫస్ట్లో కూడా చాలాసార్లు ఇది చేసినాడు, దానికి ముందే కదా ఫస్ట్ టాస్క్లో గౌతమ్ని సెలెక్ట్ చేసింది, గౌతమ్ సెలెక్ట్ చేసిన తేజని, అందులోకే మర్చిపోయాడా. ఈ మాట అనేవాడు కాదు తేజ, కానీ డేంజర్ జోన్లో ఉన్నాడు, ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటే ఆ గొడవలో కొంచెం కంటెంట్ దొరుకుతుంది, జనాలు చూస్తారు, మళ్ళీ మా వాడు పికప్ అయినాడు అని చెప్పేసి ఓట్లు గుద్దుతారని చెప్పేసి గౌతమ్ ఎందుకు వెళ్ళడం జరిగింది. బ్రో గౌతమ్ ఎందుకు వెళ్తాడు పర్టికులర్గా, నిఖిల్ పొద్దు ఎందుకు వెళ్ళొచ్చు, వాళ్ళతో ఎప్పుడు గొడవలు ఉన్నాయి కదా అంటే, ఆ టైంకి రీజన్ లేదు వాళ్ళ మీద గొడవ వెళ్ళడానికి. ఆ టైంకి రీజన్ లేకపోతే ఊకేనే వెళ్తే మళ్ళీ నెగిటివ్ అవుతుంది తేజకి, ఊకే గొడవ పెట్టుకొని వెళ్తే నెగిటివ్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఉందన్నట్టు క్రియేట్ చేసుకొని ఆలోచించి ఎట్లకెళ్ళకి స్టాండ్ తీసుకొని ఎలిగేషన్ చేయడం, బ్లేమ్ చేయడం ఇట్లా చేశాడు. ఇప్పుడు గౌతమ్ అంటే తేజకి ఏం బెనిఫిట్ బ్రో అంటావు. గౌతమ్ని అన్నారు అనుకో, ఇప్పుడు గౌతమ్ని తిడుతున్నాడు అనుకో, గౌతమ్ని ఎలిగేషన్లు వేస్తా ఉన్నారంటే తేజకి నిఖిల్ నుంచి, పృథ్వీ నుంచి, వాళ్ళ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. గౌతమ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని అక్కడ నుంచి పుష్ వస్తుంది అని చెప్పేసి తేజకి బాగా ఐడియా ఉంటుంది, బాగా తెలియగలడు. ఇది జరుగుతూ ఉంది, దానికోసం మొత్తం ఈ ప్లాన్ అయితే చేశాడు. గౌతమ్ ఏడ్చడం జరిగింది, బాధపడడం జరిగింది, అది నిజమే. మీ అందరికీ తెలియదో మీకు తెలియదు, కానీ లైవ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఆయన అందరి విషయంలో బాధపడలేదు, కానీ ఆ పర్టికులర్ తేజ విషయంలో ఎందుకు బాధపడ్డాడు అంటే, వాళ్ళ అమ్మగారికి గౌతమ్ అంటే ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీలో గౌతమ్ అంటే ఇష్టం, తేజకు కూడా ఇష్టమే. కానీ ఆ ఒక్క సిచ్యువేషన్ నుంచి బయటపడాలి, ఎలిమినేషన్ నుంచి కొంచెం ఓట్లు సేవ్ అయితే నేను సేవ్ అవుతా అనే సిచ్యువేషన్కి రైవల్వి కూడా పెట్టుకున్నాడు. అది కూడా గౌతమ్తోనే ఎందుకు పెట్టుకున్నాడు అంటే, కొంచెం చిన్న పాయింట్ ఉంది అక్కడ సెలెక్ట్ చేయలేదని. అది కాకుండా ప్రతి ఒక్కరు ఇంకా వచ్చి గౌతమ్ని హీరో లేస్తున్నావు, కింద పడిపోయేటోని ఇట్లా జబ్బని లేచినావు అని చెప్పడంతో, ఇతని హీరో అంటున్నారు కదా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఇతనితో కొంచెం కూడా పెట్టుకుంటే, రివెల్వి పెట్టుకుంటే కొంచెం పక్కన వాళ్ళ ఓట్లు నాకు పడతాయి అనే సిచ్యువేషన్తో ఆలోచించి మొత్తానికి ప్లాన్ వేసుకున్నాడు. బట్ దిడిసి కొట్టింది. పక్కన వాళ్ళ ఓట్స్ ఎంత పడతాయో ఎంత పడవో అనేది పక్కన పెడితే, గౌతమ్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా, గౌతమ్ ఫ్యాన్స్ ఏం ఊకుంటారా, ఊకే లేని ఎలిగేషన్స్ వేసి ఊకే లేని దాని గురించి మాట్లాడితే గౌతమ్ ఫ్యాన్స్ కూడా ఊరుకోరు. అప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ ఏం చేస్తారు, ఇతన్ని డేంజర్లో పెట్టి దీని కింద ఇతని కింద ఉన్న వాళ్ళనో ఇతని పైన ఉన్న వాళ్ళనో ఇంకా కొంచెం పైకి లేపుతారు. అట్లా జరిగిందనమాట. అందుకోసము తేజ కన్నుని తేజనే పొడుచుకున్నాడు. అంటే ఏదో
ప్లాన్ వేసి నేను పైకి లేద్దాం జబ్బని హీరో లెక్క గౌతమ్ లెక్క అనుకొని ఆ ప్లాన్ బిడిసి కొట్టింది. బయట జనాలు అనేది నమ్మలేదు ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ది రివ్యూర్స్ కూడా పోల్ పెడితే ఎవరిది తప్ప అంటే తేజాదే తప్పని పెట్టారు. అందుకోసం తేజాకే కన్ను పొడుచుకున్నాడనే క్లారిటీగా అర్థమైంది. మీకు కూడా అర్థమైందని అనుకుంటా. ఇక్కడ లీస్ట్లో లేడు కదా బ్రో సెకండ్లో అంటున్నాం, మళ్ళీ ఎందుకు ఎలిమినేట్ చేశారంటే ఇక్కడ ఒక ట్విస్ట్ పెడతారు. ఎందుకంటే లీస్ట్లో ఉన్నది అవినాష్, సెకండ్ ఉన్నది లీస్ట్ నుంచి తేజ, ఆ పైన ఉన్నది పృథ్వీ. కానీ ఇక్కడ మరి తేజాన్ చేయడానికి కారణం, తేజాన్ చేసేసి సాటర్డే పక్కన పెట్టేస్తే కొంచెం టీఆర్పీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తేజాన్ ఎందుకు చేస్తాడు, అవినాష్ని చేయొచ్చు కదా, ఎందుకు చేస్తాడు కాదు, ఒక టీఆర్పీ లాగా పెరుగుతుంది వాళ్ళకి. అది కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే సండే రోజు ఇంకా టీఆర్పీ వస్తుంది. అసలు అవినాష్ని మళ్ళీ తీస్తాడా, లేకుంటే పైన పృథ్వీని తీస్తాడా, అవినాష్ని తీస్తాడా, నాకు ఏదో డౌట్ కొడతా, ఎక్సైట్మెంట్ అవుతుంది అనమాట. ఆ టీఆర్పీ వస్తుంది, ఆ టీఆర్పీ వస్తేనే వాళ్ళకి కొంచెం గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అనే ప్లాన్ బిగ్ బాస్ది. ఇట్లా ఏం చేస్తాడంటే, బట్ అవినాష్ని అయితే ఎలిమినేట్ చేయరు పక్క. ఎందుకు ఎలిమినేట్ చేయరు అంటే అతని గేమ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి జబ్బన్లు ఇస్తూ ఉంది. ప్రతిదీ గెలుస్తున్నాడు, స్ట్రాంగ్ కంటెస్టెంట్లతోనే విన్ అవుతున్నాడు. అట్లా అని చెప్పేసి ఎక్కడ ఓడిపోవడం లేదు, ఎక్కడ ఫౌల్ చేయడం లేదు, ప్రతి జన్మను ఆడుతున్నాడు. ఆఖరికి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, వైల్డ్ కార్డుకి వచ్చిన ఫస్ట్ పర్సన్ ఫైనలిస్ట్ అయ్యాడంటే అది గ్రేట్ థింగ్ అని చెప్పేసి. ఓట్లు పడకపోయినా ఒక ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి అది కూడా పృథ్వీని తీసేయడానికి, పృథ్వీని ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటంటే, పృథ్వీని యాక్చువల్గా ఇంకా గొడవలు ఉండవు, 2 రోజులు గొడవలు ఉండవు, టాస్కులు ఉండవు, అంతగా ఏముండదు. అన్ని వాళ్ళ మెమొరీస్, రివ్యూస్, లేకపోతే వాళ్ళ ట్రైలర్లు, వాళ్ళు అల్లరి చేసినవి, గొడవలు చేసినవి, ఎక్స్ హౌస్మేట్స్ వచ్చి ఫన్నులు చేయడము, డ్యాన్సులు చేయడం, అవి జరుగుతూ ఉంటాయి 2 వీక్స్ అంతా. ర్యాంకింగ్ అంటూ గొడవలు ఏమి ఉండవు కాబట్టి ఇంకా పృథ్వీ ఫస్ట్ నుంచి చూసుకుంటే పృథ్వీ గ్రాఫ్ అంతా గేమ్స్ గొడవలే, ఇంకేమీ లేదు. డ్యాన్స్ కానీ ఫన్ కానీ ఏమీ లేదు. ఈ 2 వీక్స్ కావాల్సింది ఏంటి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఈ డ్యాన్స్లకు సంబంధించే కావాలి. ఇంకా ఫైట్లో అదే కాబట్టి పృథ్వీ ఉండి కూడా వాళ్ళకి టీఆర్పీ రాదు. అందుకు అది కాకుండా ఈ విష్ణుప్రియ పృథ్వీ ఇప్పుడు ఇంకా స్ట్రీమ్కి వచ్చి మీరు విడివిడిగా ఉండాలని చెప్పేసి కూడా ఒక మాట చెప్పేసరికి వీళ్ళిద్దరు ఇంకా విడిగా అయిపోదామని ఫిక్స్ అయిపోయారు, కలిసి ఉండమని చెప్పేసి. ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకే కొంచెం బిగ్ బాస్ కూడా వాళ్ళని కెమెరా అక్కడ చూపించి ఇక్కడ చూపించి వాళ్ళు ఇట్లా ముద్దు పెట్టుకుని చూపిస్తే కొంచెమన్నా టీఆర్పీ పెరిగింది. అందుకే ఇంకా వాళ్ళు ఇంకా మొత్తానికి విష్ణుప్రియ నేను దూరంగా ఉంటా, నువ్వు దూరంగా ఉంటా అని నిన్ననే మాట్లాడుకున్నప్పుడు ఇంకా వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఇంకా పృథ్వీని ఎట్టి ఏం ప్రయోజనం. అట్లా లవ్ ట్రాకులో లేకపోయా ఇట్లా టాస్క్లు గేమ్లో ఉండవు 2 వీక్స్. ఇంకా పృథ్వీని పెట్టుకొని ఏం చేస్తారు, పృథ్వీ ఉండి ఏం లాభం. ఏదో ఒక బిగ్ బాస్లో ఒక పిల్లర్ లాగా అక్కడ ఉందంటే ఉంది, లేదంటే లేదు అనే రీతిగా ఉంటుంది కాబట్టి తీసేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అది కూడా నేను తమ్నీల్లో పెట్టినట్టు నిఖిల్కి సంబంధం ఏంటి, నిఖిల్ పిఆర్కి సంబంధం ఏంటి. ఇక్కడ నిఖిల్కి పృథ్వీకి తక్కువ ఓట్లు పడ్డానికి కారణము నిఖిల్ పిఆర్స్ ఏంటి అంటే, ఇన్ని నామినేషన్లో 10 నామినేషన్లో ఉన్నాడు పృథ్వీ. 10 నామినేషన్లో నిఖిల్ ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేశారు పృథ్వీకి. ఏంటి, తను నామినేషన్లో లేనప్పుడు తన ఓట్లన్నీ పృథ్వీకి వేశారు కదా, వేస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ పర్టికులర్గా ఈ వీకే ఎందుకు వేయలేదు అంటే, వాళ్ళు ఆల్రెడీ కన్నడలో ప్రమోషన్ అదే క్యాన్వాస్ చేస్తూ ఉన్నారు, ఓట్లు వేపిస్తూ ఉన్నారు, క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. బట్ పృథ్వీకి ఎందుకు వేయట్లేదు అంటే, ఇప్పుడు ఒక ప్లాన్ అయింది వీళ్ళకి, పిఆర్లోది ఒక ప్లాన్, పృథ్వీని ఎలిమినేట్ చేయాలనేది నిఖిల్ పిఆర్ల ప్లాన్. ఎందుకు అంటే ఇప్పుడు వరకు నిఖిల్ ఓట్స్ కానీ పృథ్వీ ఓట్స్ కానీ వాళ్ళ ఇండివిజువల్కి వెళ్తూ ఉన్నాయి. ఇన్ కేస్ పృథ్వీనికి మనం ఓట్లు వేయకుండా లోలో పెడితే, పృథ్వీ ఎలిమినేట్ అయ్యి వస్తే బయటికి, మనం నిఖిల్కి ఓట్లు వేయించేవే కాకుండా పృథ్వీ బయటకు వచ్చాడంటే పృథ్వీ ఓట్లు కూడా నిఖిల్కి వేపిస్తాడు అనే సిచ్యువేషన్లో బాగా పెద్ద ప్లాన్ వేసి మంచిగా ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు నుంచే ఏదో నిఖిల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు వెళ్ళి మళ్ళీ పలానా టైం అని ముందే చెప్పాను కొన్ని వీడియోలలో, విష్ణుప్రియకి కానీ పృథ్వీకి కానీ ఈ అబ్బాయికి వీళ్ళకి అందరికీ వీళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ముందు నుంచే, నేను చెప్తూనే ఉన్నాను, మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు మొత్తానికి. ఫస్ట్ నుంచి సేవ్ చేసుకుంటూ వచ్చిన పృథ్వీని ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఎందుకు ఎలిమినేట్ చేస్తా ఉన్నారు అంటే, ఇంకొక వీక్ ఉంది అంతే. పృథ్వీ ఓట్లు ఇప్పుడు అవసరం ఉన్న 4% 5% గౌతమ్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి పృథ్వీ బయటకు వచ్చాడంటే పృథ్వీ ఓట్లు వస్తే ఒక 15% 10% పెరుగుతుంది అనే ప్లాన్తో పృథ్వీకి అసలు ఓట్లు వేయలేదు. నిఖిల్ పిఆర్స్ కానీ వాళ్ళ టీం కానీ ఎవరు ఓట్లు వేయలేదు నిజంగా జెన్యూన్గా. లేకపోతే ప్రతిసారి ఓట్లలో బాగా ఉండి సడన్గా ఈ వీక్ ఎందుకు లేడు అంటే, పృథ్వీ కంటే విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళు విష్ణుప్రియ మన ప్రేరణ వీళ్ళు అంత గేమ్ ఆడలేదు కదా, మరి వాళ్ళకి ఎందుకు అంత ఓట్లు పడతా ఉన్నాయి, పృథ్వీకి ఎందుకు పట్టలేదు అంటే, మొత్తానికి నిఖిల్ వాళ్ళ టీం కలిసి పృథ్వీని ఎలిమినేట్ చేస్తే పృథ్వీ ఓట్లు మనకు పడతాయి. ఇది ఫస్ట్ నుంచి వాళ్ళు చేస్తున్న ప్లానే, విష్ణుప్రియని ట్రాప్లో పెట్టడము, పృథ్వీని ఫ్రెండ్గా పెట్టుకోవడము, ప్రేరణ అని అది ఇది అని చెప్పేసి. యష్మి కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి పృథ్వీ ఓట్లు కొంచెం ఓట్లు పడుతున్నాయంటే అది కూడా యష్మి పృథ్వీ కోసం సపోర్ట్ చేస్తూ ఉంది బయట. మీకు ఆల్రెడీ స్టోరీలు పెట్టిందామే,
పృథ్వీకి ఓటేయండి అది ఇది అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తానికి ప్లాన్ అయితే ఇది అబ్బా. నిఖిల్ పిఆర్స్ అయితే పృథ్వీలు ఎలిమినేట్ చేస్తే పృథ్వీ ఓట్లు కూడా మనకు పడతాయి. రేపు నెక్స్ట్ వీక్ కూడా విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే అవినాష్ ఎలా ఎలిమినేట్ కావడు కాబట్టి అవినాష్ విష్ణుప్రియ ఆర్ మన ప్రేరణ. రోహిణి చెప్పలేం, రోహిణి అవుతుందా కాదంటే గ్రాఫ్ పెరిగింది ఆమె మోస్ట్లీ చెప్పలేం. అయితే విష్ణుప్రియ ప్రేరణ అవుతుంది, లేకుంటే విష్ణుప్రియ మన రోహిణి అవుతుంది. వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు విష్ణుప్రియ ఓట్లు కూడా పక్కా నిఖిల్ పడతాయి. అంటే ముందే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకొని వీళ్ళు ఎలిమినేట్ అయితే మనం వేపించే ఓట్లు కాకుండా వీళ్ళ ఓట్లు కూడా పడతాయి. అప్పుడు ఈజీగా విన్నర్ అయిపోతాడు అనే ప్లాన్తో నిఖిల్ పిఆర్ చేసుకున్న ప్లాన్ ఇది. మొత్తానికి నేను అడుగుతున్నా ఇక్కడ, మమ్మల్ని పిఆర్ అంటున్నారు, గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నాము అది అని చెప్పేసి. సరే గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నాం మేము పిఆర్లం అయితే ఎన్నో ఓట్లు పడాలి మాకు సంబంధించి, మేము ఫస్ట్ పొజిషన్లో ఉండాలి. మరి అతనికి ఎందుకు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి మీరు అనొచ్చు. అతనికి ఫ్యాన్ బేస్ ఉంది, సీరియల్ యాక్ట్ చేస్తా ఉన్నాడంటే మరి ఓట్లు సీరియల్ని చూసేస్తారా, లేకపోతే గేమ్ ఆడుతున్నాడని ఏమన్నా క్రికెట్ టీమా, కబడ్డీ టీమా, లేకపోతే ఒలింపిక్సా గేమ్ చూసి ఇవ్వడానికి? రియాలిటీ షో అన్నది ప్రతిదీ చెక్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని చేయాలి. కొంతమంది రివ్యూర్స్ వల్ల తెలుగు షోని గబ్బు లేపారు. ఆదిరెడ్డి, మై తెలుగు రివ్యూర్స్, ఈ గీతు రాయలు, అసలు వాళ్ళు నెక్స్ట్ సీజన్ రివ్యూస్ ఇస్తే ఒక్కరంటే ఒక్కరు ఇష్టపడడానికి నెక్స్ట్ చూస్తారా? అంటే ఒకరికి బ్యాష్గా ఇంత చేస్తూ ఉంటే నెక్స్ట్ చూడాలన్నా కూడా ఎట్లా చూస్తారు? వాళ్ళకి పొగరు పట్టిందబ్బా మొత్తానికి. ఒక ఫేమ్ వచ్చేసింది వాళ్ళకి. ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి వెళ్ళి మాట్లాడతారు. కానీ ఫ్లిప్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అక్కడ మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడతారు. బట్ మేజర్ ఆఫ్ ది పర్సన్ 70% వాళ్ళ సైడే మాట్లాడుకుంటారు. అది సత్యం, నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా మొత్తానికి నిఖిల్ పిఆర్స్ మొత్తం ప్లాన్ చేసుకొని ఓట్లు వేయించుకుంటా ఉన్నారు. వాళ్ళు కర్ణాటక ఓట్లు వేయించుకోవడం తప్పు, మళ్ళీ ఇట్లా ముందే ప్లాన్ చేసుకొని ఓట్లు వేయించుకోవడం తప్పు. ఎన్ని ఫ్లిప్పులు చేసినా, తెలుగు వాళ్ళని మోసం చేసినా, ఇక్కడ తెలుగు కన్నడ తీసుకురావద్దన్నారు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఉంది అండ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అక్కడ వీడియోలు పెట్టి ఉంటాను, ప్రూఫ్లు, ఏంటి మిస్టేక్లు, కన్నడ వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగు వాళ్ళని ఏమన్నారు, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నీ పెట్టాను. వెళ్ళి చూడండి, క్లారిటీగా మీకే తెలుస్తుంది. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మోసం చేసే వాళ్ళకి, మోసపోట్లు చేసే వాళ్ళకి గెలిపిస్తారా? లేకపోతే మళ్ళీ మీరు అనొచ్చు తెలుగులో రోహిణి ఉంది కదా, అవినాష్ ఉన్నాడు కదా, గౌతమ్కే గౌతమ్ని ఎందుకు సపోర్ట్ చేయాలంటే, తెలుగు ఉన్నాడు ఎవడైనా సరే టాప్ 2లో ఇద్దరు ఉన్నారంటే ఒకరు నిఖిల్, ఒకరు గౌతము, ఓట్లు ఎవరికి ఏమని చెప్తారు?